ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర 32వ అధ్యాయము. గురుని దేవుని వెతుకుట, ఉపవాసము ఆమోదింపకుండుట. ఈ అధ్యాయంలో హేమత్ పంతు 2 విషయములను వర్ణించెను. 1. బాబా తన గురువును అడవిలో ఎట్లా కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. గోఖలే గారి భార్య 3వ రోజు ఉపవాసించుట నిర్ణయించుకునగా ఆమెచే బాబా ఎట్లా బొబ్బట్లు తినిపించెను. ప్రస్తావన. ప్రారంభమున హేమత్ పంతు సంసారమును అశ్వథ వృక్షంతో పోల్చుచు గీతతో చెప్పిన ప్రకారము దాని వ్రేలి మీదకు కొమ్మల కిందకు గలవనను. దాని కొమ్మల కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషించబడుచున్నవి. దాని కంకురములు ఇంద్రియ విషయములు, దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని అత్యంతములు గాని ఈ లోకమును తెలియరావు. వైరాగ్యమను పదునగైన కత్తితో ఈ బలమైన వ్రేలు గల అశ్వథ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలను. అట్టి దారి అందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ వేదంగములను బాగుగా చదివినప్పటికీను తన గమ్యస్థానమునకు సురక్షితంగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరి అయిన దారి చూపించినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవమే బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గురించి తర్కించ మొదలెడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలనను, కానీ ఇతరులపై ఆధారపడరాదు అనను. అందుకు రెండోవాడు మనస్సును స్వాధీనం ముందుంచుకునేవాడు ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదనియు చెప్పెను. మూడోవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకరమే శాశ్వతమైనదనియు, కావున సత్య విచక్షణ మనకు అవసరమని చెప్పెను. నాలుగోవారు పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమును వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరమనను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుట అడవులలో తిరుగు ఆరంభించితిమి. తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర బుద్ధి ఉపయోగించి వెతక నిర్ణయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్మల్ని కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితంగా మేము తిరుగుట చూసి అతడు కనికరించి ఇట్లనను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంటనొక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరంగా ఈ ఎండ వేళ్ళప్పుడు ప్రయాసపడేందుకు మీ రహస్య అన్వేషణను నాకు అక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకున్న పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు అతడనను. అతడంత మృదువుగా మాట్లాడెను. వాని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను, కాన ఇతరుల సహాయం అక్కర లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటునిటు చాలాసేపు తిరిగితిమి. తుదకెక్కడ నుంచో బయలుదేరితిమో అచటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజర తిరిగి కలుసుకొని ఇట్లనను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరే దారి తప్పిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండుటయే తీరవలను.
ఉత్తర కడుపుతో నేయ అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవరో కలియరు. పెట్టిన భోజనము వద్దనకూడదు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకూడదు. భోజన పదార్థములు అర్పించుట శుభసూచకములు. ఇట్లనుచు తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనము చేయమని బతిమాలను. ఈ ఆతిథ్యమును కిష్టపడక నిరాకరించి పోతిమి. విచారించక భోజనము చేయక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవనారంభించిరి. హరిహట మా విధము నుండెను. నేను మాత్రం మాకలితోనూ దాహంతోనూ నుంటిని. బంజర ప్రదర్శించిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారం అనుకుంటుని, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజర చదువుకున్నవాడు కాడు, యోగ్యతల లేనివాడు, తక్కువ జాతి వాడు, కానీ వాని హృదయము ప్రేమామయము. భోజనము చెయ్యుమని మమ్ముల వేడుకొనెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులను యొంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిమి. అప్పుడు వారు నాతో వచ్చుటకిష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయినారు. నా కాళ్లకు తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకున లేకుంటిని. నన్ను ఈ విధంగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగియుంటిని. నేను పొందిన ఆనందంను నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులకు జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ ఒడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనములు కలిగెను. గురువు గారి మెడను కౌగులించుకొని వారికి తదేక దృష్టితో నేను ఎల్లప్పుడూ చూచుచుండవలెననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువునప్పుడు నాకు కనులు లేకుండానే మేలనిపించితిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరనూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములను విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువు యందు కేంద్రీకృతమయ్యెను. ఆద్యానంతమంతయు నా గురువు పైనే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారికి ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుద్ధి స్తంభమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యాయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన వర్తనం గురించి పొగుడుకొనుచు తన పావిత్యమును ప్రదర్శించుకునే కానీ హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని మెప్పించు చెయ్యును. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చెయ్యును, వారికేమి లాభము. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కొరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పక్కటి ప్రకాశం వలె బోధపడను. తలకిందుగాను కాలు మీదగాను నుండుట వలన గలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడుగా అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. 3వ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను.
వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పొయ్యిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మ స్వరూపులైన కూడా వారందరిచే ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించారని ఎవరైనా అడగవచ్చును. ప్రజా అభిప్రాయంను వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణము చూపుటకు వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజరును గౌరవించి వాని అహంకారం ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజర వాని ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలయ్యిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్యారి ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనసును పావనము చేయుటకు మార్గములు. మనసును పావనం చెయ్యనిది ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని మనసును గాని బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగోది అగు మోక్షము గురువు సహాయం వలనే పొందవలను. సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేటివారు. జ్యోతిష్యులు రాబోవు విషయములు చెప్పుచుండేటివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనముకై వచ్చేటివారు. ఒక మహారు వచ్చి జోహర్ చేసి ఈ సాయి మాయి బాపా అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు గుడ్రివారు చొట్టవారు నర్తకులు నాద సంప్రదాయాల వారు పగటి వేషముల వారు కూడా సమధరించుండిరి. తన వంతు రాగా ఆ బంజర కూడా కనిపించెను. తన పాత్రయు ముగించెను. మనమిప్పుడు ఒక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎప్పుడు ఉపవాసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చెయ్యనిచ్చువారు కాదు. ఉపవాసము చెయ్యువారి మనసు స్థిమితంగా నుండదు. అట్టివాడు పరమాత్మను ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలను. కడుపులో తడి కలుగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ కళ్ళతో చూడగలము? ఏవేళ మన యువయువలన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారంతో మితి శరీరంను మనసునకు కూడా మంచిది. గోఖలే గారి భార్య కానిట్కర్ గాని భార్య వద్ద నుంచి దాదా కెల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవాసించి కూర్చొని నిశ్చయంతో వచ్చెను. అందుకు ముందు రోజు బాబా దాదా కెల్కర్తో తన భార్యలను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవాసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమనను. ఆ మరుసటి దినము ఆ స్త్రీ కెల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నువ్వు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. కెల్కర్ భార్య బయట చేరెను. దాదా భట్టు ఇంట్లో వండుటకెవరు లేకుండిది. కావున బాబా సలహా సమయోచితంగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్ ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను. తాను తినను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కార్. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతకుచూ బీడ్ గామ్ వెళితిని. అక్కడ నాకు బట్టలపై చెయ్యి అల్లిక పని దొరికెను. శ్రమ అయినా కష్టపడి పనిచేసి తిని. యజమాని నా పనికి సంతోషి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తంలకి రెండింతలు అనగా 600 రూపాయలు జీతం ఇచ్చెను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని నిండు దుస్తువులిచ్చి నన్ను గౌరవించెను. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతంగా నిలుచును. ఇంకెవ్వరికిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనును. కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించు వాడొకడును లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఆ ధనముతో బండ్లతో తీసుకుపోండ్రు. సుపుత్రుడైనను వాడు ఈ ద్రవ్యము నంతయు ఆచికొనలవలను.
అనుచున్నను. నా పక్కీరు చతురత, నా భగవాను లీలను, నా సర్కార్ అభిరుచి మిగులు అమోఘమైనవి. ఈ సంగతి ఏమి? శరీరము మట్టితో కలియును, ఊపిరి గాలితో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూచుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు ఆతురత పడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఉంచుకున్నదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయన. శాంతి శాంతి శాంతి. 32వ అధ్యాయం సంపూర్ణము.